కొంచెం సివియర్‌గానే ఉన్నట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా. సో, కానీ డాక్టర్స్ మరి ప్రస్తుతానికైతే స్టేబుల్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. సో, ఒక్కసారి కామెంట్స్‌ని కూడా మళ్ళొకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. వెంకట్ కొత్తపల్లి వెంకట్ చెప్తున్నారు, "అన్నా గెట్ వెల్ సూన్ అన్నయ్య" అని చెప్పేసి కొత్తపల్లి వెంకట్ కూడా కామెంట్ చేశారు. అలాగే రాము, "అన్నా గెట్ వెల్ సూన్ అన్న, సినిమా సూపర్ అన్న" అని చెప్పేసి రాము కామెంట్ చేస్తున్నారు. అలాగే ఫర్ ఎవర్ విత్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కామెంట్ చేశారు. "దేవుడి దయ, మా అందరి విషెస్ అన్నయ్యకు ఉన్నాయి, ఏం కాదు, గెట్ వెల్ సూన్ పిఎస్పీకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్." సో ఫర్ ఎవర్ విత్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కామెంట్ చేశారు. సో మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా పాజిటివ్గా, సినిమాపై పాజిటివ్గా ఉన్నారు. అలాగే మా అన్నకి ఏం కాదు, మా అన్న గెట్ వెల్ సూన్, మా అందరి ప్రేమ అభిమానాలు ఖచ్చితంగా ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఆయన తొందరగా కోలుకుంటాడు అని చెప్పేసి మొత్తానికైతే ఫ్యాన్స్, అభిమానులు వీరందరూ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది, "అన్న మీకేం అవ్వదు, అన్న గెట్ వెల్ సూన్, మీకేమైనా అయితే మేము తట్టుకోలేం", ఇలాంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా ఆయనకి ఎలాంటి ఆపద రాకూడదు, ఆయన అన్ని రకాలుగా మంచిగా ఉండాలి, ఉంటేనే బాగుంటుంది, ఆయనకి ఏమైనా జరిగితే మేము ఖచ్చితంగా తట్టుకోలేమని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. సో ఓజీ మేనియా గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి కనుక ఓన్లీ ప్రీమియర్స్కి సంబంధించి వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ కలెక్షన్ సుమారు 50 కోట్ల పైననే ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఫస్ట్ డేకి సంబంధించిన డే 1 కలెక్షన్స్ కనుక మనం చూస్తే కనుక డే 1 170 కోట్లకు పైగా కలెక్షన్స్ చేసినట్టు తెలుస్తుంది, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అంతా. సో దాంతోపాటు హిందీలో షోస్ చూస్తే 226 షోస్ ఆల్రెడీ ఆడాయి. దాని తర్వాత తమిళంలో 226 షోస్ అండ్ హిందీలో 336 షోలు పడ్డాయి ఇప్పటిదాకా. తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం చూస్తే 4161 షోలు ప్రదర్శింపబడ్డాయి ఇప్పటిదాకా. సో ఓజీ సక్సెస్ మీట్, పవన్తో డైరెక్టర్ డ్రీమ్ నెరవేరింది, 12 ఏళ్ళ ఆకలి తీరింది అని చెప్పేసి ఓజీ హిట్పై డైరెక్టర్ సుజిత్ కూడా చాలా ఎమోషనల్గా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మరి ఓజీ 2 కూడా ఉండబోతుందా? ఒక పక్కన ఫ్యాన్స్ కూడా డిస్కషన్, సోషల్ మీడియా మాధ్యమంలో కూడా డిస్కషన్ నడుస్తుంది. ఫస్ట్ పార్ట్ అంటే ఓజీ ఫాదర్కి సంబంధించి జపనీస్ స్టోరీ ఒకటి ఉంది. ఆ స్టోరీని కూడా ఒక సినిమాలోనే చూపించలేం, ఖచ్చితంగా దానికి 2-3 సినిమాలు అంటే ఇంకొక సినిమా తీసే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నారు. సో దానికి సంబంధించి ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో చాలా యాక్టివ్గా పోస్టులు చేస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి డేట్స్ తీసుకోండి, తీసుకున్న వెంటనే సినిమా షూట్ స్టార్ట్ చేసేయండి అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. సో ఓజీ మేనియా అనేది నడుస్తుంది. ఓజీకి సంబంధించి మరొక సినిమా పార్ట్ 2 మరి రాబోతుందా? ఒక పక్కన మనం ఫ్యాన్స్ విషెస్ కనుక చూస్తే కనుక ఖచ్చితంగా ఇంకొక పార్ట్ ఉండాలి అని చెప్పేసి సుజిత్ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా మాధ్యమంలో వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి డిస్కషన్ చేస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్, అలాంటి తరుణంలో ప్రస్తుతానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అయితే ఒక వైరల్ ఫీవర్, ఆయన తీవ్రమైన జ్వరము, దగ్గుతో బాధపడుతున్న సిచ్యువేషన్. ఒక పక్కన ఓజీ సక్సెస్ మాత్రం రికార్డుల స్థాయిలో ఉన్నట్టు తెలుస్తుంది చాలా క్లియర్గా. కొన్ని కోట్లు గడిస్తుంది. మరి మీరే ఎన్ని కోట్లు సంపాదించబోతుంది ఓజీ సినిమా అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ పవన్ కళ్యాణ్ హెల్త్ సిచ్యువేషన్ గురించి ఎప్పటికప్పుడు ఆర్టీవీ అప్డేట్స్ ఇస్తుంది. హెల్త్ కండిషన్ గురించి మీకేమైనా వివరాలు కావాలంటే మీరు ఆర్టీవీని చూస్తూ ఉండండి. సో మొత్తం మీదైతే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాడు. హైదరాబాద్కి రాబోతున్నారు. సో వెంటనే ఇవాళ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకొని దాని తర్వాత ఆయన హెల్త్ కండిషన్ ఏంటనే అప్పుడు దాని మీద లేటెస్ట్ అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక్కసారిగా షాక్ అని చెప్పుకోవాలి. సినిమా సూపర్ హిట్ కొట్టిన సమయంలో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా షాకింగ్ కామెంట్స్ని వ్యక్తపరుస్తున్నారు. ఆర్టీవీకి సంబంధించిన కామెంట్స్లో నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. కృష్ణ రేణుక ఆయన చాలా సాడ్ ఇమోటికాన్స్ని పెట్టారు. అలాగే మాధవిలత, "మీకేమైనా అయితే మేము తట్టుకోలేమని చెప్పుకొస్తున్నారు. సో ఓజీకి ఏం కాదు, థ్యాంక్స్ టు ఆర్టీవీ అని చెప్తున్నారు. అలాగే "ఏమైంది సార్కి" అని చెప్పి కొంతమంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గెట్ వెల్ సూన్ అన్న అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. "దేవుడి దయ, మా అందరి విషెస్ ఆయనకు ఉన్నాయి, ఏం కాదు, గెట్ వెల్ సూన్ అని చెప్పేసి, గెట్ వెల్ సూన్ మై పిఎస్పీకే, గెట్ వెల్ సూన్ మై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద అన్నయ్యకి ఏం కాదు పవన్ అన్న అని చెప్పేసి అమరన్ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. సో మీరేమనుకుంటున్నారు దీనిపై కామెంట్ రూపంలో తెలియపరచండి. వాటన్నిటి కూడా నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను.